హోర్డింగులు పెడితే 2,70,000 పైచిలకు ఉద్యోగాలు ఇచ్చినటువంటి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయాలి? ఆర్టీసీలోని 52,000 మంది ఉద్యోగులను సిపిఎస్ జాబితాలో చేర్చాలని సీఎం జగన్ ఆదేశించారు. 50,000 ఉద్యోగాలు ఆర్టీసీలో, 1,65,000 ఉద్యోగాలు పైచిలకు సచివాలయ వ్యవస్థలో, ఏకంగా 20 లక్షల మందికి పైచిలుకుగా ఉద్యోగాల కోసం అటెండ్ కావడం, అత్యంత పారదర్శకంగా దాని తర్వాత దాదాపుగా దగ్గర 1,40,000 మందికి శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు రావడం దేశ చరిత్రలోనే ఇది ఒక సువర్ణాక్షరాలతో నిలిచిపోయే ఒక చరిత్ర సృష్టించే రికార్డ్ అని చెప్పి గర్వంగా కూడా ఈ వేదిక మీద నుంచి చెప్తా ఉన్నా. విద్యాశాఖలో, వైద్య శాఖలో, పోలీస్ శాఖలో అనేక ఉద్యోగాలు ఇచ్చినా ఎక్కడా ఈ విధంగా డబ్బా కొట్టుకోవాలి. ఈ డబ్బా రాయిళ్ళకే ఈ డబ్బా సరిపోయింది. తండ్రి కొడుకులు ఇద్దరు భలే దొరికారు. స్ట్రోక్ మీద స్ట్రోక్. అనవసరంగా ఎదవనైపోయానన్న. మరి అదే నా ఎదవతనంతో పోల్చుకుంటే నీ ఎదవతనం ఒక ఎదవతనం అంటారా?